హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 26. సో, నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసి సన్ఫార్మా, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్ అండ్ గ్రాసిమ్ స్టాక్. ఇవన్నీ కూడా ఈరోజు కొద్దిగా బుల్లిష్‌గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. సన్ఫార్మా స్టాక్ మీరు చూస్తే ఈరోజు 2% అబోవ్ ర్యాలీ అయితే చేస్తూ ఉంది. బికాజ్ కన్సాలిడేషన్ మోడ్లో ఉండి లోకి టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్గా మనకి ఇక్కడ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రాస్ అవుతూ వస్తుంది కాబట్టి మనకు మొమెంటం అప్వర్డ్ చూస్తూ ఉన్నాము. సత్తా గ్రాసిమ్ స్టాక్ కూడా మనం నిన్న డిస్కషన్ అయితే చేసాము. ఇది మొమెంటం అయితే బాగా ఉంది స్టాక్లో అని. సో ఈ రోజు కూడా మీరు చూడండి 1% అనేది గ్రాసిమ్ స్టాక్ పెరిగింది. అండ్ మనం లోదా కూడా 1% అబోవ్ పెరిగి మళ్ళీ డౌన్ ఫాల్ అయితే అయ్యింది. తర్వాత నిఫ్టీ 50లోనే నేను 2 టైమ్స్ ఎంట్రీస్ అయితే తీసుకున్నాను. ఒకసారి ట్రైలింగ్ స్టాప్లో హిట్ అయింది, ఇంకోసారి ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను 2 టైమ్స్. సో ఎక్కడ ఎలా అనేది నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్నా 5 మినిట్స్లో మీకు చూపిస్తే బాగా అర్థమవుతుంది. బికాజ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్యాండిల్స్ అనేవి మనకు ఫార్మేషన్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఎంట్రీ తీసుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయింది అనేది క్లారిటీ ఉండదు. అదిగాక మనకి 24,369 లెవెల్ అనేది చాలా క్రూషియల్. ఇక్కడి నుంచి 3 టైమ్స్ రిజెక్షన్ అయితే వచ్చేసింది కాబట్టి ఎంట్రీ ప్లాన్ అనేది బాగా తీసుకోవాలి. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఎగ్జాక్ట్గా నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసేసి 9:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది అప్వర్డ్ తీసుకున్నాను. అక్కడి నుంచి కూడా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాను. 9:40 క్యాండిల్లో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా నేను 9:55కి ఎప్పుడైతే 24,200 లెవెల్ క్రాస్ అయిందో అక్కడ సెకండ్ టైం ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఎగ్జాక్ట్ R1 దగ్గర అంటే 24,288 దగ్గరగా వస్తున్నప్పుడే నా ప్రాఫిట్ని బుక్ చేసేసుకున్నాను. బికాజ్ అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి మొమెంటం చేసిందంటే 24,288 క్రాస్ అయ్యాక అప్వర్డ్ ఎంట్రీ తీసుకోవచ్చు అప్ టు 24,369. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. అనాలిసిస్ చేసుకొని మీరు కూడా ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోవాలి. ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మనం డిస్కషన్ చేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు క్రూషియల్ మనకి ఏంటి అంటే మనం ఇక్కడ చూస్తే నారో సిపిఆర్ నుంచి అప్వర్డ్ ఉంది. సో డౌన్వర్డ్ ఉన్నప్పుడు డౌన్వర్డ్ నుంచి సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం వస్తుందా ఎలా అనేది మనం చూసుకోవాలి. ఈరోజు నారో సిపిఆర్ టు అబోవ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి R1 అనేది మన టార్గెట్ అవుతుంది. సో R1 దగ్గర మన ప్రాఫిట్ని బుక్ చేసేసుకున్నాం. ట్రైలింగ్ స్టాప్లో హిట్ కాకపోయి ఉంటే ప్రాఫిట్ 5,000 టు అబోవ్ అయితే వెళ్ళేది. బట్ నో ప్రాబ్లం, మన ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే 55,412 లెవెల్ అనేది చాలా క్రూషియల్ లెవెల్. ఇది క్రాస్ అయితే కానీ అప్వర్డ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. ఇది ఒక హెవీ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఇది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి అంత తొందరగా మొమెంటం ఉండకపోవచ్చు. అండ్ సెన్సెక్స్ చూస్తే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఈరోజు మంచి ర్యాలీ అయితే చేస్తూ ఉంది. 0.97% అయితే అప్వర్డ్ మొమెంటం వస్తూ ఉంది. సో 80,000 టు అబోవ్ సస్టైన్ అయిందంటే రేపు మొమెంటం ఎట్లా ఉంటుంది అనేది అయితే మనం చూసుకోవాలి. సో ఇలా ఈరోజు అన్ని చార్ట్స్ అయితే అబ్జర్వేషన్ చేశాను నేను. నా అనాలిసిస్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీస్ అయితే ప్లాన్ తీసుకోండి. సో మిగతా స్టాక్ని అయితే ఇంకా నేను అబ్జర్వేషన్ అయితే చేయలేదు టైం లేక. సో ఈ ఎంట్రీస్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. ఇంక అంతే, దేంట్లో కూడా నేను ట్రేడ్ అయితే ఇంకా చేయలేదు. సో 2,160 రూపీస్ ప్రాఫిట్ని ఈరోజు నేనైతే బుక్ చేసుకున్నాను. హ్యాపీ ఓవరాల్గా బికాజ్ జీరో అండ్ నెగిటివ్ కన్నా కానీ వచ్చిన దాంతో తృప్తి పడడం అనేది ఇంపార్టెంట్. గ్రీడీనెస్ని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.